తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. రైతు భరోసాపై అయితే సబ్ కమిటీ అయితే నిర్వహించడం అయితే జరిగింది. మనకు ఈ ఏదైతే ఉందో రైతు భరోసా డబ్బులు అయితే మనకు త్వరలోనే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మనకి ఏదైతే ఉందో ప్రక్రియనైతే సంబంధించి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఇదైతే అఫీషియల్గా వచ్చిన వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఈ నెల చివరి నవంబర్ ఏదైతే ఉందో 25వ తారీఖు నుంచి వెళ్ళైనా లేకపోతే ఈ నెల 20 తారీఖు నుంచి లేదా ఈ రోజు నుంచి వెళ్ళైనా రైతుల ఖాతాలను అయితే నగదు జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రంగాలను అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. మనకు ఇప్పటికే ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికే చాలా ఆలస్యం అయితే కావడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసాపై అయితే సబ్ కమిటీలోనే అయితే ఏమని మాట్లాడారంటే 7.5 ఎకరాల వరకు ఇవ్వాలన్నా లేకపోతే 10 ఎకరాల వరకు ఇవ్వాలన్నా అయితే రైతుల దృష్టికి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందన్నమాట. రైతులు ఏమన్నారంటే మరికొందరేమో 7.5 ఇస్తే బాగుండు, మరికొందరేమో 10 ఎకరాల వరకు ఇస్తే అందరికీ కూడా డబ్బులు అయితే అందుతాయి, పెట్టుబడి సాయం అందుతాయి అని అయితే ప్రభుత్వంపై అయితే మనకైతే ఏదవుతుందో స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని అయితే భావించారన్నమాట. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 15,000 2 విడతల వారీగానైతే డబ్బులు అయితే జమ చేయనున్నారన్నమాట. ఇది ఏదైతే న్యూస్ ఉందో ఈ రోజే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ నెల 15 నుండి అంటే ఈ రోజు నుండే మనకు ప్రక్రియ సంబంధించి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఉన్నారో త్వరగా వెళ్ళైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇప్పటికే ఆలస్యం అయితే కావడం అయితే జరిగిందన్నమాట. ఎందుకంటే ఈ మనకు దసరాకే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం దసరా పోయింది, దీపావళి పోయింది, అలాగే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో డిసెంబర్ అయితే రావడం చేస్తుందన్నమాట. మనకి నవంబర్ చివరి తేదీలలో ప్రారంభించి డిసెంబర్ మొదటి వారంలోగానైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయాలని అయితే అన్ని రంగాలను అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే ఇది రైతు భరోసాపై అయితే సబ్ కమిటీలోనైతే అన్ని రంగాలను అయితే సిద్ధమైనట్లయితే తెలిసింది. దీనిపై అయితే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి అతనైతే మాట్లాడుతూ అయితే మనకు స్పష్టమైన ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. 10 ఎకరాల వారికి ఫస్ట్ మొదగాలు చూసుకున్నట్టయితే 1 నుండి 3.5 5 6 7 10 ఎకరాల వారికి ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వీళ్ళందరి ఖాతాలో వచ్చేసి రైతులు ఇప్పటికేళ్ళైతే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది. ఓ పక్క మనకి ఏదైతే ఉందో పంట పొలాలు అయితే కోతకైతే రావడం జరిగిందన్నమాట. ఆ పంట పొలాలు కోతకు వచ్చినాయి. అలాగే ఇంకా డబ్బులు అనేవి పెట్టుబడి సాయం అనేది ఆగస్టులోనే ఇవ్వాల్సి ఉంది. ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 3 నెలల నుంచి అయితే రైతులు అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. మరి ఇది సంగతి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఇంకా తెలియని రైతులు ఉన్నారో త్వరగా వెళ్ళైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే అందరైతే లైక్ చేసిరని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది, లైక్ చేసి అలాగే మీరు ఏ జిల్లాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే నేనైతే మీకు తెలియజేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్.